అందరికీ నమస్కారం. పాపం ఇటీవల అరెస్ట్ అయ్యి తర్వాత ఎలాగో న్యాయమూర్తి పుణ్యమా అని చెప్పి జైలుకైతే వెళ్లకుండా బయటపడినటువంటి ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి నిన్న చాగంటి కోటేశ్వరరావు గారు అలాగే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రవచనాలు, అంటే విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు నైతిక విలువలు కూడా అవసరం అనే ఒక అంశం మీద ఆయనతో కొన్ని విద్యార్థులకు సూచనలు సలహాలు అయితే ఇప్పించారు. ఇక చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాలు అంటే మన ఎలా ఉంటాయో మన అందరికీ తెలుసు, ఇంటం మొదలు పెడితే మనకి సమయం కూడా తెలియదు. సో అలాంటి చాగంటి గారు నిన్న ఒక రకంగా ఆయన చెప్పాల్సినవి చెప్పి అప్పట్లో చంద్రబాబు గారిలో ఆయనకి నచ్చేవేంటో కూడా ఆయన చెప్పాడు. చంద్రబాబు గారు గతంలో ఒక మాట అన్నారు, నాకు బాగా గుర్తు, మా తల్లి నుంచి అమ్మకు జేజేలు నాన్నకు జేజేలు అని ఏదో మొత్తానికి ఒక సూక్తి చెప్పి ఆ తల్లిదండ్రులు గతంలో చిన్నప్పుడు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని ఆ స్టేజ్కి ఎదిగారు, నాకు అది నచ్చిందని చెప్పి ఒక మాట చెప్పారు. ఇది వైసీపీకి నచ్చల. ఎందుకనంటే ఇదే వైసీపీ పార్టీ నాకు కరెక్ట్గా గుర్తులేదు, మరి చాగంటి గారికో లేకపోతే గరికపాటి గారికో తెలియదు, కానీ ఇదే సలహాదారు పదవి ఇస్తానంటే ఒక నమస్కారం పెట్టి మీకు మీ సలహాదారు పదవికి ఒక నమస్కారం అని చెప్పి తీసుకోలే. నాకు చాగంటి గారా లేకపోతే గరికపాటి గారా నాకు అంత కరెక్ట్గా ఐడియా లేదు, కానీ వీళ్ళిద్దరిలో ఒకరికైతే వైసీపీ పార్టీ సలహాదారు పదవి ఆఫర్ చేసిన మాట వాస్తవం. బట్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పగానే ఆయన మీకు నమస్కారం, మీ పదవికో నమస్కారం, ఆయన మా బ్రతికేది మేము బ్రతుకుతాం, మీరు బతకండి, మమ్మల్ని నీటిలోకి వదిలే నాయన అని చెప్పి తీసుకోవాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి ఆ ప్రభుత్వం గురించి తెలిసినోడు ఎవడ కూడా సాహసం చేయడు. సరే ఎందుకు చెప్పానంటే పాపం ఈరోజు ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ అంటే చంద్రబాబు గారి గురించి మాట్లాడటం, లోకేష్ గారి గురించి మాట్లాడటం, ఆ సమయంలో ఆయన కూడా పక్కన కూర్చోవటం, లోకేష్ గారు కూడా పక్కన కూర్చోవటం, అదే లోకేష్ గారు చాగంటి గారికి నమస్కరిస్తే పాపం సోషల్ మీడియాలో ఇది కదా తల్లిదండ్రులు నేర్పిన విజ్ఞత అని చెప్పి పెద్దవాళ్ళని గౌరవించడం, ఇది కదా అని చెప్పి ఆయన హోదాని లేకపోతే ఇది కూడా పక్కన పెట్టి వయసుకి గౌరవం ఇచ్చి నమస్కరించాడని చెప్పి సోషల్ మీడియాలో కొంత లోకేష్ గారి మీద పొగడ్తలు వచ్చిన మాట వాస్తవం. ఆయన ఏం పొగడ్తల కోసం నమస్కారం పెట్టలా, ఆయన పెద్దలందరికీ నమస్కారం పెడతారు, గతంలో కూడా చాలామందికి నమస్కారం పెట్టాడు ఆయన. అయితే ఇది వీళ్ళకి నచ్చలా. సో ఇది సోషల్ మీడియాలో పాపం పాజిటివ్గా మారింది చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ప్రభుత్వానికి కూడా. సాధారణంగా రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా నిన్న చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం విన్న తర్వాత ఇది కదా పిల్లలకి నేర్పించాల్సింది మనం, ఇది కదా పిల్లలకి నైతిక విలువలు నేర్పటం అంటే, సో ఇవి కదా చదువు కంటే ముఖ్యం, ఇది కదా పిల్లలకి, సో ఈ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందని రాజకీయాలకు అతీతంగా చాలామంది తల్లిదండ్రులు అనుకున్న మాట వాస్తవం, 100కు 100% వాస్తవం. ఎందుకంటే ఆ స్థాయిలో పిల్లల్ని మోటివేట్ చేశారు, నిన్న చాగంటి గారు మోటివేట్ చేశారు ఆయన. సో అది వీళ్ళకి కడుపు మంటగా మారింది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ఏం చేతుడు, జగన్మోహన్ రెడ్డి అయితే ఒక సభ పెట్టేసి ఏదో జగనన్న విద్యా దీవెననో లేకపోతే అమ్మఒడనో ఏదో సభ పెట్టేసి పిలుచుకుని భజన చేయించుకుంటాడు, పిల్లలతో భజన చేయించుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి దేవుడు, జగన్మోహన్ రెడ్డి రాముడు అని జగన్మోహన్ రెడ్డి భజన చేయించుకుంటాడు. ఆ భజన చేస్తే ఆయనకు నచ్చుద్ది, అంతేగాని ఇలా పిల్లల్ని పిలిచి మనం భజన చేయించుకోవడం ఏంటి? పిల్లల్లో మనం నైతికత నేర్పాలి, విలువలు నేర్పాలని చెప్పి కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తే అది వీళ్ళకి నచ్చక పాపం కడుపు మంట ఎలా చల్లార్చుకోవాలో తెలియక కడుపు మంటతో మాట్లాడాడు. అయితే ఏదో విలువలు విశ్వసనీయతలని మాట్లాడాడు. ఈ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళకున్న విలువలేంటో విశ్వసనీయతలేంటో ఒకసారి చూద్దాం మనం. నిన్న బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలానే షాడో ముఖ్యమంత్రి నారా లోకేష్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటల్ని ఈరోజు ఆ రెండు వాళ్ళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కరపత్రాల్లో పెట్టినటువంటి హెడ్డింగ్, కుటుంబం నుంచే నైతికత మొదలు కావాలి. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడారు. నైతికత అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు పేర్కొన్నారు. విలువలు విద్యా సంస్థలు కార్యక్రమంగా లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎస్, మీరు చెప్పింది 100% కరెక్ట్. నైతిక విలువలు అనేది కుటుంబం నుంచే ప్రారంభం కావాలి. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, నేడు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నైతికతకి కేలా అడ్రస్ గా విలువలు విశ్వసనీయతోనే రాజకీయాలు చేసి ఓడినా గెలిచినా ఇచ్చిన మాట కోసం కట్టుబడి రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలు ఉండాలి. నైతికత అనేది ఒక రాజకీయ నాయకుడికి చాలా ఇంపార్టెంట్ అని ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి తెలియజేసినటువంటి గొప్ప నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా నైతిక విలువలు ఏ రకంగా ఇచ్చిన మాట కట్టుబడ్డారు నాకు అర్థం కాల. అంటే నైతిక విలువలు అంటే గొడ్డల పోటుని గుండెపోటుగా మార్చేయటమా, లేకపోతే సీటు కోసం హత్య చేసిన వాడిని తీసుకొచ్చి పక్కన పెట్టుకుని సీట్లు ఇవ్వటమా రాజకీయాల్లో నైతికత? లేదా అవసరం ఉన్నప్పుడు తల్లిని చెల్లిని పార్టీ కోసం వాడుకుని, మనం జైల్లో ఉన్నప్పుడు పార్టీ కోసం వాడుకుని మనం జైలు నుంచి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అవ్వగానే తల్లిని చెల్లిని బయటికి గెంటేయడం నైతికత? సొంత చెల్లికి నేను ఆస్తి ఇస్తాను అని చెప్పి ముందు ఒక ఒప్పందం కుదుర్చుకుని తరువాత అదిగో చెల్లి నాకు అడ్డం తిరిగింది, నాకు అపోజిషన్ పార్టీలో నిలబడింది కాబట్టి నేను ఆస్తి ఇవ్వను, నా ఆస్తి నేనే లాక్కుంటానని చెప్పి కోర్టుకు వెళ్ళడమే నైతికత? ఏ రకంగా నైతికత వెంకటరెడ్డిని నేను అడుగుతున్నా, ఏ రకంగా నైతికత?
ఈ రోజు నీ తల్లిని చెల్లిని జగన్మోహన్ రెడ్డి తరిమేశాడా లేదా? సరే, రాజశేఖర రెడ్డి చనిపోయాడు గురించి ఆయన గురించి మనం పెద్దగా మాట్లాడవద్దు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడదాం. మీ నాయకుడు అని చెప్పావు కదా, ఈరోజు తల్లి ఉందా చెల్లుందా పార్టీలో? నేను అడుగుతున్నా. ఇదే షర్మిల ఆ రోజు కాలికి బాలపం కట్టుకుని తిరగకపోతే రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేడు, ఆ పార్టీ లేదు. నేను చెప్తున్నా, షర్మిల ఆ రోజు కాలికి బలపం కట్టుకుని తిరగకపోతే వైసీపీ పార్టీ లేదు. విజయమ్మను సెంటిమెంట్గా చూపి విజయమ్మను బయటికి తీసుకొచ్చి ఆ రోజు రిలయన్స్ అధినేత మీద కూడా విమర్శలు చేయించి, సోనియా గాంధీ మీద విమర్శలు చేయించి ఎన్నికల్లో లబ్ధి పొందిన చరిత్ర నీది. నువ్వు అనలేదా? మీ తల్లి అనలేదా? ఆ రోజు రిలయన్స్ అధినేత మీద, ముఖేష్ అంబానీ మీద మీరు విమర్శలు చేశారా లేదా? అదే ముఖేష్ అంబానీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని సాల్వా కప్పారా లేదా? అదే ముఖేష్ అంబానీ చెప్పినటువంటి పరిమళత్వాన్ని ఎవరికి టికెట్ ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా కదా? ఇది మీ విలువలు, మీ విశ్వాసం. సరే, ఓకే, రాజకీయాల్లో సరే కుటుంబం అంతా కలిసి పనిచేశారు అనుకుందాం. తర్వాత చెల్లి ఏం చేసావా జగన్మోహన్ రెడ్డి? గెలవగానే నువ్వు ముఖ్యమంత్రి అవగానే చెల్లి ఏం చేసావు? ఇదే షర్మిల అడ్డం పెట్టుకుని లోకేష్ మీద ఎంత దుష్ప్రచారం చేయించావు నువ్వు? మంగళగిరిలో చింతమనేని మీద ఎంత దుష్ప్రచారం చేయించావు నువ్వు ఆ రోజు? వెస్ట్ గోదావరిలో, ఉమ్మడి వెస్ట్ గోదావరిలో పవన్ కళ్యాణ్ మీద ఎంత విష ప్రచారం చేయించావు ఆ రోజు? భీమవరం కావచ్చు లేదా అక్కడ కావచ్చు, ఎంత విష ప్రచారం చేయించావు? తర్వాత ఏం చేసావు? నీ చెల్లిని గెలిచిన తర్వాత బయటికి తరిమేశావు. తర్వాత ఏం చేసావు? గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి విజయమ్మను కూడా పార్టీ నుంచి పీకేశావు. ఏమో పొరపాటున ఏ సెకండ్లోనైనా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఎక్కడ మళ్ళీ విజయమ్మను ముఖ్యమంత్రి చేస్తారోననే భయంతో పార్టీ నుంచి కూడా గెంటేసేవయ్యా. విజయమ్మ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది నొప్పేంటి? నాకు అర్థం కాల. తన తల్లి గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే జగన్మోహన్ రెడ్డి భయం ఏంటని నేను అడుగుతున్నా. అప్పట్లో మీకు చనిపోయాడు రోసయ్య, ఆర్థిక శాఖ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి కూడా. రోసయ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆయన ఏమని అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రోసయ్య ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డితో అన్నాడంటే ఏమని, సరే నేను తీసుకుంటాను, అమ్మని నిలబెట్టి మనం మంత్రివర్గంలోకి తీసుకుంటానని చెప్పి రోసయ్య గారు చెప్తే, ఒక మాట చెప్తే, అబ్బాయి అమ్మని అసలు తీసుకోవద్దు, అమ్మని రాజకీయాల్లోకి వద్దన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? ఎక్కడ విజయమ్మ వెళ్ళి రాజకీయాల్లో నిలబడితే అక్కడ విజయమ్మ ఇదవద్దు, జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి రాదు. ఏంటప్పుడు రోసయ్యని తీసేసి జగన్మోహన్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వాలని కదా ఆ రోజు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, అది వేరే విషయం. సో తల్లిని తీసుకునేవలా, మంత్రి పదవిలోకి తీసుకునేవలా, రాజకీయాల్లోకి తల్లిని లాగొద్దన్నాడు. అన్నా, నువ్వు ఎన్నికల ప్రచారంలో ఎలా వాడుకున్నావు? నీ ఆయామకు వచ్చేటప్పుడు నువ్వు ఎన్నికల ప్రచారంలో ఎలా వాడుకున్నావు? నువ్వు తర్వాత నువ్వు ఎంపీగా ఎలా పోటీ చేయించావు? అప్పుడు ఓడిపోయింది, అది వేరే విషయం. ఎంపీగా ఎలా పోటీ చేయించావు జగన్మోహన్ రెడ్డి? ఈ ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి వచ్చి విలువలు, విశ్వసనీయతలు, నీతులు, సుధబుసులు చెప్తాడా? ఇంకా ఏం మాట్లాడాడు? కానీ ప్రస్తుతం మీరు ఏ ప్రభుత్వంలో అయితే ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారో ఆ ప్రభుత్వానికి మొట్టమొదటి నైతికత లేదు, ఈ ప్రభుత్వానికి విలువలు లేవు, విశ్వసనీయత లేవు. మీరు డయాష్ షేర్ చేసుకున్నటువంటి ఆ నారా లోకేష్ కి ఇంచిత్ కూడా విలువలు, విశ్వసనీయత లేదు. మాట మీద నిలబడేటటువంటి అలవాటు ఆ నారా కుటుంబానికి లేదు. ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా నీతిగా, నిజాయితీగా రాజకీయాలు చేయలేదు, ఏ రోజు కూడా విలువలతో బతకలేదు, ఏ రోజు కూడా నైతికతతో బతకలేదు. నైతికతతో, విలువలతో రాజకీయం చేయకపోతే చంద్రబాబు గారు 4 సార్లు ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు? జగన్మోహన్ రెడ్డిని ఒక్కసారి చూడగానే నీకు, నీ పాలనకు నమస్కారం అని ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిమితం చేస్తే పక్క రాష్ట్రం పారిపోయి తల ఎలా దాచుకున్నాడా? నేను అడుగుతున్నా. నేను ఇందాక మాట్లాడినప్పుడు ఇంకో మాట కూడా చెప్పాడు, ఏదో ఇచ్చిన మాటకు కట్టుబడి అనేదో అన్నాడు. ఇచ్చిన మాటకు కట్టుబడి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాటల గురించి మనం మాట్లాడుకోవాలి. పింఛన్ దగ్గర మొదలు పెడితే, డిఎస్సి దగ్గర మొదలు పెడితే, సిపిఎస్ రద్దు దగ్గర మొదలు పెడితే, 45 ఏళ్లకే ఫింక్షన్ దగ్గర మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పోలవరం పూర్తి దగ్గర మొదలు పెడితే, అమరావతి దగ్గర మొదలు పెడితే, 3 రాజధానుల దగ్గర మొదలు పెడితే ఏం చేశాడు? సన్నబియ్యం దగ్గర మొదలు పెడితే ఏం చేశాడా జగన్మోహన్ రెడ్డి? ధరల స్థిరీకరణ నిధి దగ్గర మొదలు పెడితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉన్నప్పుడు చేస్తాను అని చెప్పి చేయని పనులు. నువ్వేదో అన్నావు కదా, జగన్మోహన్ రెడ్డి మాటిస్తే నిలబడతాడు రాజకీయాల్లో అనేదో అన్నావు కదా. ఇదా మీ నైతికతను, మీ విలువలు, జగన్మోహన్ రెడ్డి విలువలు? నేను చిన్న ప్రశ్న అడుగుతా. రాజకీయాల్లో గెలిపోవడం సహజం కాదని నేను అన్న, కానీ వైనాట్ 175 అన్న జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి ఎందుకు పడిపోయాడు చెప్పా? ఇప్పుడు 175 అన్నవాడు కనీసం 100 సీట్లకు పడవచ్చు, లేదు మ్యాజిక్ ఫిగర్ 88, 89 మ్యాజిక్ ఫిగర్కి పడవచ్చు. ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు రాలా? 151 సీట్లతో గెలిచిన వ్యక్తి 11 సీట్లకు ఎందుకు పడిపోయాడు? ప్రజలు చీకొడితే పడిపోయాడా, లేకపోతే ఎలా పడిపోయాడు? 5 ఏళ్ల పాలన చూసిన తర్వాతే కదా. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు గారు పాలన చూశారు, 19 నుంచి 24 వరకు జగన్ పాలన చూశారు. 2 పాలనలు చూసిన తర్వాత ప్రజలు ఎవరు చాయిస్ అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల, చంద్రబాబు గారే చాయిస్ అన్నారు. లాజిక్ మర్చిపోతే ఎలాగయ్యా? అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చూడలేదు కాబట్టి 151 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలిసిన తర్వాత 11 సీట్లు ఇచ్చారు.
అది మర్చిపోకూడదు మనం. వీళ్ళ బాధ ఏంటంటే బేసిక్గా చాగంటి కోటేశ్వరరావు గారి మీద బాధ. అందుకనే మీరు ఏ ప్రభుత్వంలో ఉన్నారో, మీరు ఎవరితో డయాస్ పంచుకున్నారో వాళ్ళకి విలువలు లేవు, ఆ ప్రభుత్వానికి విలువలు లేవు అని చెప్పి, అంటే డైరెక్ట్గా చాగంటి కోటేశ్వరరావు గారిని ఏమీ అనలేక, అంటే ప్రజలు కాండించి మొహం మీద ఉమ్మేసి హైదరాబాద్లో ఇంట్లో పట్టుకుని కొడతారని భయం వేసి, ఎందుకంటే చాగంటి గారిని డైరెక్ట్గా అనలేడు, అనలేక మీరున్నటువంటి ప్రభుత్వం, మీరు డయాస్ పంచుకున్నటువంటి వ్యక్తులు అని చెప్పి పదే 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 చాగంటి కోటేశ్వరరావు గారిని కూడా కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. చాగంటి కోటేశ్వరరావు గారి పేరెత్తే అర్హత అయిన ఉందా మీ ఎవరికైనా? నేను అడుగుతున్నా. మీ దిక్కుమాలిన ప్రభుత్వంలో ఇస్తాను అంటే వద్దని పారిపోయారు వాళ్ళు. వద్దని పారిపోయారు. వాళ్ళకి తెలుసు మీ ప్రభుత్వంలో ఉన్న విలువలేంటో, విశ్వాసనీయతలేంటో. నువ్వు చెప్పక్కర్లా నీతి కబుర్లు, వీళ్ళు మాట్లాడతారు. వీరు నైతికత, విలువల, విశ్వసనీయత. సో మీరు చెప్తాను అక్కడ తప్పలేదు. తల్లిదండ్రులు గురువులను గౌరవించలేని వారికి నైతికత గురించి మాట్లాడే అర్హత ఉండదు. గురువుకి పంగనామాలు పెట్టేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు నిన్న సెటైర్లు మొత్తం ఈ ప్రభుత్వానికి వేసినట్టుగా ఉంది చాగంటి కోటేశ్వరరావు గారు. ఎందుకంటే గురువులను గౌరవించడం చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు, తల్లిదండ్రులు గౌరవించడం అంతకంటే లేదు. తల్లి అమ్మనమ్మ గారిని కానీ, అంటే చంద్రబాబు గారు గురువును గౌరవించలేదు, తల్లిదండ్రులను గౌరవించలేదు అని ఇటు చెప్తున్నాడు. ఇప్పటి వరకు మరి ఎవరో చంద్రబాబు గారు తన తల్లిని తండ్రిని అవమానించారని ఇప్పటి వరకు నేనైతే ఎన్లా. చంద్రబాబు గారు తన తల్లిదండ్రిని అవమానించారని నేనైతే ఎన్లా. కానీ జగన్మోహన్ రెడ్డి తన తల్లిని అవమానించాడని ఈరోజు లోకం కోడే కూస్తుంది. మీరు చంద్రబాబు గారి తల్లిదండ్రుల గురించి మాట్లాడటం, రాజకీయాలకు అడ్డంగా ఉందని రాజకీయాల నుంచి సొంత తల్లిని తప్పించి, లేకపోతే చెల్లికి, తనకు యాంటీగా ఉన్నటువంటి చెల్లికి సపోర్ట్ చేసింది రాజకీయాల్లో అని చెప్పి తన తల్లికి రావాల్సిన వాటాను కూడా నేను వెనకలాక్కుంటానని చెప్పి తల్లి మీద చెల్లి మీద కోర్టుకు వెళ్ళినటువంటి మీరు, తల్లిని చెల్లిని ఈరోజు బజాదికి ఇచ్చిన మీరు, స్వయంగా అదే తల్లి నా కొడుకు ఓటేయొద్దు, నా కూతురుకు ఓటేయండి అని ఎన్నికల్లో అడిగితే ఏదే జగన్మోహన్ రెడ్డి నైతికత? చంద్రబాబు నాయుడు బంధువుల్లో ఎవరైనా సరే, తల్లిదండ్రులు ఇప్పుడు లేరు కాబట్టి ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పారా? కానీ జగన్మోహన్ రెడ్డి తల్లే కూతురు షర్మిలకు ఓటేయమని చెప్పింది, కొడుకు ఓటేయమని చెప్పలా. ఇంకెక్కడ ఉంది కొడుకు నైతికత? ఇంకెక్కడ ఉంది కొడుకు నైతికత? నేను అడుగుతున్నా. సొంత తల్లే నా కొడుకు ఓటేయొద్దని చెప్పిన తర్వాత ఇంకెక్కడుంది మీకు నైతికత? మీరు చంద్రబాబు గారి తల్లిదండ్రుల గురించి మాట్లాడటం, లేకపోతే ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచారు, పిల్లనిచ్చిన మామకి వెన్నుపోటు పొడిచారు. ఆ రోజు ఏం జరిగిందో నీకు తెలియదా? నువ్వు చెడ్డీలేసి తిరుగుతున్నావో ఇంకా అది కూడా లేదో నాకైతే ఐడియా లేదు. ఆ రోజు లక్ష్మీ పార్వతి అని ఒక క్యారెక్టర్ ఏం చేసిందో తెలియదా? ఆ రోజు చంద్రబాబు గారు కాకపోతే ఇంకొక వ్యక్తి, ఆ రోజు హరికృష్ణ ఉన్నాడు, బాలకృష్ణ ఉన్నాడు, కుటుంబం అంతా ఆ రోజు ఉంది కదా చంద్రబాబు గారితోనే ఉంది కదా కుటుంబం అంతా. అంటే ఆ కుటుంబం మొత్తానికి తెలుసు ఎన్టీ రామారావు గారిని ఎవరు ముగ్గులో పెట్టుకుని ఆడిస్తున్నారు. ఆ రోజు పార్టీని ఏకతాటి మీదకి తీసుకొచ్చి కాపాడుకోవడం కోసం చంద్రబాబు గారిని మీరు నిలబడతారా, ఇంకొకరు నిలబెట్టమంటా అన్నారు. నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు కాకపోతే ఆ రోజుల్లో అశోక్ గజపతి రాజు గారు ఆ ప్లేస్లోకి వచ్చేవాళ్ళు అని చెప్పి అంటున్నారు. సరే, ఆయన లేదు నా మామ వైపే నిలబడతానని అని ఉంటే అశోక్ గజపతి రాజు గారు వచ్చేవాళ్ళేమో. బట్ ఆ రోజు రావటం ఖాయం. దాన్ని వెన్నుపోటాన్ని ఎలా చెప్తావా నువ్వు? నేను అడుగుతున్నా. నేను వెంకటరెడ్డిని, పిల్లనిచ్చిన మామకు అసలు పిల్లని ఎలా ఇచ్చాడు మామ? పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు కాదు. ఆ రోజు చంద్రబాబు గారికి పిల్లని ఎలా ఇచ్చారు? చంద్రబాబు గారు అడిగారా? లేకపోతే ఎన్టీ రామారావు గారు నా కూతుర్ని ఇస్తానని అడిగారా? చంద్రబాబు గారు సమర్థత చూసి ఏ రోజుకైనా ఈ పార్టీని నిలబెట్టేవాడు అవుతాడని తెలిసి పిల్లనిచ్చారు. సంక్షోభం ఎన్టీ రామారావు గారు విదేశాల్లో ఉన్నప్పుడు ఆయన అకారణంగా తొలగిస్తే ఢిల్లీలో చక్రం తిప్పి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి చరిత్ర చంద్రబాబు గారిది. సరే, మీరు వెన్నుపోటు అంటున్న ఎన్నికల తరువాత మళ్ళీ ఎన్నికల్లో ఎవరు గెలిచారు? చంద్రబాబు గారే కదా గెలిచింది. లక్ష్మీ పార్వతి కూడా పార్టీ పెట్టుకుంది కదా బయటకు వచ్చి. ఇంకా గట్టిగా మాట్లాడితే హరికృష్ణ కూడా తర్వాత ఏదో పార్టీ పెట్టాడు, అది వేరే విషయం. లక్ష్మీ పార్వతి పార్టీ పెట్టుకుంది కదా, గెలవలేదే మరి. ఆ రోజు నిజంగా చంద్రబాబు గారు పొడిచింది వెన్నుపోటు అయితే ప్రజలు చంద్రబాబు గారు వెంట ఎందుకు నిలబడాలా? లక్ష్మీ పార్వతి వెంట ఎందుకు నిలబడాలా? మీరు విలువల గురించి, విశ్వాసనీయతల గురించి మాట్లాడతారు. అరే, సొంత బాబాయిని గొడ్డలతో నరికి చంపేస్తే ఆ ఇంట్లో పెట్టుకునే 2 కోళ్ళు అని చెప్పినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని తీసుకొచ్చి సీట్ ఇచ్చినటువంటి వ్యక్తి, గొడ్డలిపోటుని గుండెపోటుగా మార్చేసినటువంటి వ్యక్తి, మీరు విలువలు, విశ్వాసనీయతల గురించి మాట్లాడటం ఏందా వెంకటరెడ్డి? ఎందుకు మీకు కడుపు మాట? చాగంటి కోటేశ్వరరావు గారు విలువలు, విశ్వాసనీయతల గురించి ఆయన మాట్లాడితే అర్థం ఉంటుంది. మీలాంటి వాళ్ళు మాట్లాడితే కాండ్రిని చూస్తారు మొహాన. మీరు విలువల గురించి అసలు ఆ పదం ఎత్తే అర్హత లేదు. చాగంటి కోటేశ్వరరావు గారి మీద ఎందుకే అంత కక్ష? ఆయన ఏమైనా జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తాడా? మీ ప్రభుత్వం పేరు ఎత్తాడా? మీ గతం లేదా పొలిటికల్గా ఏమైనా మాట్లాడాడు ఆయన ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదే. గతంలో చంద్రబాబు గారితో తనకున్న 1-2 అనుభవాలు పంచుకున్నాడు ఆయన.
నన్ను అడిగినప్పుడు కూడా నేను నా వయసు పైబడిపోయింది, నేను ఇంకా చేయగలనో లేదో తెలియని అన్న సమయంలో మీరు ఏం చేయొద్దు, విద్యార్థులకు నైతిక విలువలు నేర్పండి చాలు అంటే, సరేలే ఇక చివరి అవకాశం నాకు ఇదేనేమోనని చెప్పి నేను వచ్చాను తప్ప నేనేదో డబ్బు కోసం లేకపోతే ఆ అధికారం కోసం రాలేదని చెప్పాడు. ఆయన ఒక ప్రభుత్వ కారు తీసుకోడు, ప్రభుత్వం నుంచి రూపాయి డబ్బులు తీసుకోడు, ప్రభుత్వం నుంచి ఆయన సెక్యూరిటీ తీసుకోడు, చివరికి ఆయన ఫోన్ బిల్లులు కూడా ప్రభుత్వం కడతానంటే వద్దు, నా బిల్లు నేను కట్టుకుంటాను అంటాడు. ఆయన సొంత కారులో తిరుగుతాడు, సొంతగా వస్తాడు, ఒక మనిషిని కూడా పక్కన పెట్టుకోవాలి ప్రభుత్వం నుంచి. సో ప్రభుత్వం నుంచి ఆయన ఏమి ఆశించలా. మరి ఇదే పదవి మీరు ఇస్తారంటే ఆ రోజు ఎందుకు తీసుకోవాలా? గరికపాటి గారు చాగంటి గారు ఐడియా లేదు, ఎందుకు తీసుకోవాలా? మరి మీకు ఎందుకు అంత కడుపుమంట? లోకేష్ గారు మాట్లాడారు. లోకేష్ గారు ఏం మాట్లాడారు? మా తాత దగ్గర నుంచి నేను విలువలు ఒక విద్యార్థి అడిగింది. సో మా తాత దగ్గర నుంచి నేర్చుకున్నాను, మా తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాను, నేను ఇద్దరిని దగ్గర నుంచి చూశానని చెప్పాడు. తప్పేముంది? దానికి ఎందుకు మీ ఏడుపు? విలువలు విశ్వసనీయతలు మీ ఇళ్లలో గురించి మాట్లాడాలి. ఇంట్లో ఆడవాళ్ళకి కనీస గౌరవం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు ఏదో ఇంకో తర్వాత కూడా ఏదో మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం తల్లికేమో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి కేకులు కట్ చేయించేవాడు. బట్ ఎప్పుడైతే తల్లి యాంటీ అయిందో కనీసం తల్లికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం మానేశాడు, చెల్లికి రాఖీ శుభాకాంక్షలు చెప్పడం మానేశాడు. ఏం చరిత్రరా నాయన మీది? ఏం చరిత్ర నాయన? చంద్రబాబు గారి కుటుంబం గురించి మాట్లాడుతూ ఈరోజు ఏదైనా కార్యక్రమం జరిగితే చంద్రబాబు గారి కుటుంబం వరుసగా నిలబడద్ది. మొన్న కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారికి ఆ కుటుంబం అంతా అండగా నిలబడింది. ఆ కుటుంబంలో ఏ ఒక్కడు బయటలేడు. మీదేం కుటుంబం నాయన? తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి మనసు రాదు, చెల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి మనసు రాదు, మేనాలుడు పెళ్లికి వెళ్ళి ఒక 5 నిమిషాలు నిలబడి అక్షంతలు వేయడానికి చేతులు రావు. ఏం కుటుంబం రా మీది? మీరు మాట్లాడతారు. వెళ్ళాడా షర్మిల కొడుకు పెళ్లికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడా? నేను అడుగుతున్నా. హైదరాబాదులో జరిగినటువంటి ఆ ఎంగేజ్మెంట్కి 60 సెకండ్లో 70 సెకండ్లో ఉన్నాడంటే, 1 నిమిషం ఉన్నాడంతే. వెళ్ళాడు, అక్షంతలు వేశాడు, తల్లెంక చెల్లెంక చూశాడు, చెల్లెం పట్టించుకోలేదు, తుర్రును వచ్చేసాడు. తర్వాత పక్క రాష్ట్రంలో అక్కడ పెళ్లి జరిగింది. వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలంటే గంట పని, గంట వెళ్ళాడా? మీరు చరిత్రల గురించి మాట్లాడతారు, మీరు విలువల గురించి మాట్లాడతారు, మీరు కుటుంబాల గురించి మాట్లాడతారు. ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే దౌర్భాగ్యం ఎక్కడైనా ఉంటుందా? ముందు మీరు కుటుంబం గురించి కానీ, విలువల గురించి కానీ, తల్లిదండ్రుల గురించి కానీ మాట్లాడాలి అంటే ముందు జగన్మోహన్ రెడ్డి తన తల్లికి చెల్లికి ఏం చేశాడో చెప్పాలి. అరే ఇస్తానన్న ఆస్తిని కూడా వెనక్కి లాక్కుంటాను అన్నటువంటి దిక్కుమాలిన చరిత్ర ఇది. తగులు ఎవరికైనా ఉండొచ్చు, ఇదేం పగోడు కాదు కదా. తన చెల్లికి ఇస్తానన్నాడు ఆచి, దానికి ఒక అగ్రిమెంట్ కుదిరింది. చెల్లి ఇప్పుడు కాంగ్రెస్లో ఉంది కాబట్టి నేను ఆస్తి ఇవ్వను. ఇది మీ చరిత్ర, మీరు మాట్లాడతారు. కాబట్టి వెంకటరెడ్డికి నేను మళ్ళీ మీరు లాగారనుకో, మీరు కదిపితే మేము తెంపేస్తాం, మీరు లాగితే మేము దాన్ని తెంపుతామన్నమాట. కాబట్టి మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. అసలు ఇది రాజకీయం కాదు, దీని గురించి మాట్లాడాల్సిన అవసరంలా. మాట్లాడితే ఏమవుతుందంటే మన చరిత్రలు బయటికి తీస్తాం ఇలాగా. కాబట్టి ఎప్పటికైనా ఈ ఆఫ్ నాలెడ్జ్ వెంకటరెడ్డి నోడు అదుపులో పెట్టుకుంటే మంచిది.